మన ఆరోగ్యం ఎలాంటి లక్షణాల ద్వారా మన మూత్రనాళికల్లో రాళ్ళు మరియు మూత్రం ఇన్ఫెక్షన్ ఉన్నాయని తెలుసుకోగలుగుతాము? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని త్వరగా తగ్గించుకోగలుగుతాము? అవగాహన కోసం నవీన్ నడిమింటి డాక్టర్ గారి సలహాలు. ఇది చాలా కామన్గా ఉండే సమస్య, కానీ దీన్ని మనం అంతగా పట్టించుకోము. బట్ ఈ సమస్య చిన్నదే కావచ్చు, కానీ మొదట్లో గుర్తిస్తే అంతగా సమస్య ఉండదు. కానీ నిర్లక్ష్యం చేస్తే కొన్ని విపరీత పరిణామాలు ఉంటాయి. మొదట ఈ సమస్య వచ్చే కారణాలు తెలుసుకుందాం. 1. మనం తగినన్ని నీళ్లు తాగకపోవటం. 2. కార్బోనేటెడ్ వాటర్, పెప్సీ, కోకోకోలా అలాంటివి ఎక్కువగా సేవించడం. 3. మనం మూత్రంని ఎక్కువసేపు ఆపుకోవటం. ఈ విషయం మనం ఎక్కువగా స్త్రీలలో ఉంటుంది. 4. సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం వల్ల. 5. అపరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోవటం వలన. ఇది కూడా స్త్రీలలో ఉంటుంది. ఇవి మచ్చుకు కొన్ని. ఇంకా పరిష్కారానికి వస్తే, 1. మనం రోజుకి మినిమం 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగాలి. మన శరీరంలో నీటి శాతం కరెక్ట్గా ఉంటేనే అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తాయి. కానీ మనం తినేటప్పుడు తప్ప మళ్ళా నీళ్లను త్రాగం. ఇదే మనం చేసే పొరపాటు. తినేటప్పుడు కాకుండా మిగతా సమయంలో 2 నుంచి 3 లీటర్ల నీటిని మనం తాగాలి. మేము తాగలేము అనే వారికి నేను ఇచ్చే సలహా ఏమిటంటే, మీరు ఉదయం లేస్తూనే 1/2 నుంచి 1 లీటర్ గోరువెచ్చని నీళ్లు త్రాగండి పరగడుపున. బ్రేక్ఫాస్ట్ అయ్యాక 1/2 లీటరు, లంచ్ టైంలో 1/2 లీటరు, డిన్నర్ టైంలో 1/2 లీటరు, ఈవినింగ్ టైంలో కూడా మిగతా టైంలో 1/2 లీటర్, మొత్తం 3 నుంచి 4 లీటర్లు లెక్క పెట్టుకొని తాగాలి. మేము గుర్తుపెట్టుకోలేము అనేవాళ్ళు గూగుల్ ప్లే స్టోర్లో లో యాప్స్ కూడా ఉన్నాయి. ఈ లింకు సందర్శించండి. మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోండి అంటే గుర్తు వస్తుంది. 2. జంక్ ఫుడ్ బాగా తగ్గించాలి. కార్బోనేటెడ్ వాటర్, కోలాస్ మానేస్తే మంచిది. దాని బదులు ఒక కొబ్బరి బోండం అలాంటి తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. 3. ఇంకా మూత్రం ఆపుకోవటం. ఈ సమస్య ముఖ్యంగా స్త్రీలలో ఉత్పన్నం అవుతుంది. దీనికి చాలా కారణాలు. సరైన ఫెసిలిటీస్ లేకపోవటం, ఎక్కువగా జర్నీ చేయటం. ఇలా చేయటం వల్ల మన శరీరం నుండి బయటికి వెళ్ళవలసిన వేస్ట్ అలాగే మన శరీరంలో ఉండటం వలన ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. కావున ఎక్కువసేపు మూత్రం ఆపుకోకుండా చూసుకోవాలి. 4. సురక్షితం కాని శృంగారం. ఇది ఎక్కువగా మగవాళ్లలో వస్తుంది. దీనివల్ల ఇతర భాగస్వాములకు కూడా ఈ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి కాకుండా ఇంకొకరితో శృంగారం చేయవలసి వస్తే కండోమ్ ఖచ్చితంగా వాడాలి. ఇలా చేయకపోవడం వలన
మగవారికి ఇన్ఫెక్షన్ రావడమే కాకుండా జీవిత భాగస్వామికి కూడా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. 5. అపరిశుభ్రమైన నీటిని వాడటం వలన ఈ సమస్య ఆడవాళ్ళలో ఎక్కువగా వస్తుంది. ముఖ్యంగా పబ్లిక్ బాత్రూంలో చాలా రోజులు నిలువ ఉన్న నీటిని వాడటం వలన అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంది. యూరిన్ ఇన్ఫెక్షన్స్ ముదరటం వలన చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున ఈ సమస్య మనం తగినన్ని నీళ్లు తాగటం వలన దీనిని మనం నివారించవచ్చు. ధన్యవాదములు. మీ నవీన్ నడిమింటి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి. ఓం నమః శివాయ.